హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రీసెంట్ టైమ్స్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ స్కోర్‌కి సంబంధించి నంబర్ ఆఫ్ చేంజెస్ అయితే చేసింది. ఈ చేంజెస్ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరెక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వీడియోని వాచ్ చేయండి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్‌కి సంబంధించి ది బెస్ట్ ఆప్షన్ అనేది మీకు తెలుస్తాయి. ఎందుకంటే మన క్రెడిట్ స్కోర్‌లో నంబర్ ఆఫ్ ఎర్రర్స్ అయితే ఉంటాయి. మరి ఆ ఎర్రర్స్ అనేటివి కూడా ఇప్పుడు మాక్సిమం ఆర్‌బీఐ రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి కొన్ని రూల్స్ ద్వారా మనకు క్రెడిట్ స్కోర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. మరి ఎన్ని రోజులకి అప్డేట్ అవుతుంది? సో, ఎలాంటి కొత్త ఫీచర్స్ ఇందులో యాడ్ చేయడం జరిగింది? ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మీకైతే చెప్తాను. సో, క్రెడిట్ స్కోర్ మీరు చెక్ చేసుకోవాలనుకున్నట్టయితే సిబిల్, ఈక్విఫాక్స్, సీఆర్ఎఫ్, ఎక్స్‌పీరియన్ ఇలాంటి వాటిలో మనకి 4 బ్యూరోస్ ఉన్నాయి కదా! ఈ 4 బ్యూరోస్‌లో కూడా మనకి ఎప్పటికప్పుడు స్కోర్ తెలుస్తూ ఉంటుంది. మరి ఈ నాలుగిటికి సంబంధించి అలాగే బ్యాంక్స్ కావచ్చు, ఎన్‌బీఎఫ్‌సీస్ కావచ్చు, వీటన్నిటికి ఆర్‌బీఐ ది బెస్ట్ రూల్స్ అనేవి పాస్ చేసింది. ఇవన్నీ మీకు డీటెయిల్‌గా తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. మరి పాయింట్ తెలుసుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్ గైస్. మీరు గనుక ఫస్ట్ నా ఛానల్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం కూడా మర్చిపోకండి గైస్. మరి టాపిక్‌లో వచ్చినట్టయితే ఆర్‌బీఐ ద్వారా మనకి ఈ 2025 జనవరి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా నంబర్ ఆఫ్ రూల్స్ అయితే పాస్ అవ్వడం జరిగింది. ఇంకా ఈ క్రెడిట్ స్కోర్ కావచ్చు, లేదంటే లోన్స్‌కి సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు ఈ చేంజెస్ అనేవి చేస్తూ ఉంటుంది. సో, ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రెడిట్ స్కోర్ ఇంతకుముందు మీరు చూసుకోవాలనుకున్నట్టయితే అంటే మీరు ఏదైనా ఒక లోన్ తీసుకొని ఉంటారు. అది కట్టేసి ఉంటారు టైంకి. ఈఎంఐస్ అన్ని పే చేసి ఉంటారు. కానీ మీరు 1 మంత్ తర్వాత చెక్ చేసుకున్నా కూడా సపోజ్ మీరు సిబిల్ చెక్ చేసుకున్నారంటే దాంట్లో అప్డేట్ అవ్వకపోయి ఉండవచ్చు. ఇది ఇంతకుముందు జరిగే విషయం. కానీ ఇప్పుడు అలా కాదు. లేటెస్ట్‌గా ఆర్‌బీఐ రూల్ ఏం పాస్ చేసిందంటే ఎటువంటి క్రెడిట్ బ్యూరో అయినా సరే వారి యొక్క క్రెడిట్ హిస్టరీ అంటే ఈ కస్టమర్ యొక్క క్రెడిట్ హిస్టరీని ఖచ్చితంగా 15 డేస్ లోపల ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని చెప్పి లేటెస్ట్ రూల్ పాస్ చేసింది. ఇదైతే ది బెస్ట్ ఆప్షన్ చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది లోన్ కట్టేసి ఉంటారు. కానీ ఆ ఈఎంఐకి సంబంధించి లేదంటే ఆ లోన్ క్లోజ్‌కి సంబంధించి క్రెడిట్ హిస్టరీలో మనం గమనించాలి. లేదంటే క్రెడిట్ బ్యూరోస్ ఉంటాయి కదా! లైక్ సీఆర్ఎఫ్ కావచ్చు, ఎక్స్‌పీరియన్, సిబిల్, ఈక్విఫాక్స్ వీటన్నిటిలో కూడా గమనించాలనుకున్నట్టయితే అవి 1 మంత్ నుంచి తీసుకొని 45 డేస్ వరకు టైం తీసుకునేవి. కానీ అలా కాకుండా ఇప్పుడు వితిన్ 15 డేస్ లోపలే అప్డేట్ అయితే చేయాలని చెప్పి రూల్ పాస్ చేసింది. మరి ఇప్పటికైతే కొన్ని ఫాలో చేస్తున్నాయి. కానీ ఇంకా అన్ని బ్యాంక్స్ అనేవి ఇక్కడ వీళ్ళకు కంప్లీటెడ్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో, చూద్దాం మరి ఈ రూల్ పాస్ అయినట్టయితే చాలా మందికి అప్ టు డేట్ అంటే రియల్ టైమ్‌లో డేటా అనేది లభిస్తుంది. మీ యొక్క స్కోర్ ఎంతుందని చెప్పి. వితిన్ 15 డేస్ లోపలే మీ యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కడ తెలిసిపోతుంది. మీరు డిఫాల్ట్‌గా మారారా? టైమ్‌కి క్లోజ్ చేసుకున్నారా? లేదంటే కొత్త లోన్ అప్లై చేశారా? ఎంక్వైరీ ఏమైనా చేసుకున్నారా? ఇవన్నీ కూడా మాక్సిమం వితిన్ షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్‌లోనే మీకు ఈజీగా తెలిసిపోతుంది. మరి ఈ రూల్ అనేది జనవరి 1, 2025 నుంచే ఆల్మోస్ట్ అప్లై అవ్వడం జరిగింది. కానీ కొన్ని బ్యాంక్స్ ఇంకా డిలే చేస్తున్నాయి. ఈ బ్యాంక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తేనే కదా మన క్రెడిట్ బ్యూరోస్ అప్డేట్ చేయడానికి. కాబట్టి బ్యాంక్స్ దగ్గరే మ్యాటర్ అనేది కొద్దిగా డిలే అవుతుంది. సో, చూద్దాం మరి. ఇంకా వాళ్ళు ఫాస్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తారేమో. అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. సెకండ్ పాయింట్ ఏందంటే డేటా ఫార్మాట్‌కి సంబంధించి. లైక్ మీరేదైనా క్రెడిట్ స్కోరు చెక్ చేసుకున్నప్పుడు లైక్ మీరు సిబిల్‌లో చెక్ చేసుకున్నారు. లేదంటే ఇంకొకరు ఎక్స్‌పీరియన్స్‌లో చెక్ చేసుకున్నారనుకోండి. అక్కడ ఒక్కొక్క బ్యాంక్ అనేది ఒక రకమైనటువంటి ఈ డిలే చేసింటారు కదా పేమెంట్. వారి యొక్క ఇన్ఫర్మేషన్‌ని సెపరేట్‌గా మెన్షన్ చేస్తుంది. లైక్ ఎస్‌బీఐ తీసుకోండి డీపీటీ 60 అని పెడుతుంది. అంటే ఎవరైనా పేమెంట్ అనేది చేయకుండా ఒక 60 డేస్ గడిచిపోయిందనుకోండి దాన్ని డీపీటీ 60 అంటాం దాన్ని ఎస్‌బీఐ నుంచి అయితే. అంటే డేస్ పాస్ట్ డ్యూ అని అర్థం. అంటే ఒక 60 డేస్ గడిచిపోయింది అయినా కూడా వీళ్ళు పేమెంట్ చేయలేదని చెప్పి డీపీటీ 60 అని మెన్షన్ చేస్తారు. అదే హెచ్‌డీఎఫ్‌సీ అనుకోండి లేట్ గ్రేటర్ దాన్ 60 అని పెడుతుంది. మరి ఇలా కాకుండా ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ దీనివల్ల ఏమవుతుందంటే క్రెడిట్ బ్యూరోస్‌కి కూడా కొద్దిగా కాన్‌ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, వాళ్ళు ఎగ్జాక్ట్‌గా డేటాని అప్డేట్ చేయలేకపోతూ ఉంటారు. అలా కాకుండా ఒక యూనిఫైడ్ ఫార్మాట్‌లో డేటా అనేది అప్డేట్ చేసినట్టయితే వీళ్ళు సింపుల్‌గా అందరూ కూడా ఒకటే ఫార్మాట్‌లో అప్డేట్ చేశారంటే అప్పుడు ఈ క్రెడిట్ బ్యూరోస్ కూడా ఈజీ అయిపోతుంది కదా! అంటే కస్టమర్ డిఫాల్టర్‌గా మారాడా? లేదంటే ఎగ్జాక్ట్‌గా లోన్ క్లోజ్ చేసుకున్నాడా? ఎప్పుడు ఎంక్వైరీ చేసుకున్నాడు? ఇవన్నీ కూడా ఒకటే ఫార్మాట్‌లో అయితే ఉంటాయి కాబట్టి అందరికీ ఈజీగా అర్థమవుతుంది. మనకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఏం మెన్షన్ చేశారని చెప్పి. కాబట్టి యూనిఫైడ్ ఫార్మాట్‌ని మెయింటైన్ చేయండి అని చెప్పి ఆర్‌బీఐ రూల్ అయితే పాస్ చేసింది. ఇక థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ లేదంటే రూల్ ఏందంటే ఆల్ బ్యాంక్స్ సంబంధించి లేదంటే మైక్రో ఫైనాన్స్ బ్యాంక్స్ కావచ్చు, లేదంటే ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి. అదంటే ఎన్‌బీఎఫ్‌సీస్ ఉంటాయి. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఇవన్నీ కలిపి కూడా ఈ యొక్క క్రెడిట్ బ్యూరోస్ ఉంటాయి కదా! దాంట్లో ఖచ్చితంగా ఆ ఏజెన్సీలో మీరు మెంబర్‌షిప్ తీసుకోవాలని చెప్పి చెప్పారు. దానివల్ల ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ సంబంధించి తీసుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఎక్స్‌పీరియన్ కానీ లేదంటే సివిల్ కానీ ఎక్స్‌ట్రాక్ట్ చేస్తారు. అంటే మీరు ఏదైనా అప్లికేషన్ దానికి పెట్టుకున్నారంటే మీరు హౌస్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, లేదంటే క్రెడిట్ కార్డ్‌కి కావచ్చు. మరి ఏదైనా సరే అక్కడ ఎంక్వైరీ మీరు చేసుకున్నారంటే మీకు ఏదైనా కావాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు ఒక హార్డ్ ఎంక్వైరీ అయితే వేస్తారు. అది సిబిల్‌కి వెళ్ళొచ్చు. మీ రిపోర్ట్ అంటే మీ యొక్క పాన్ కార్డ్ తీసుకొని సిబిల్‌కి వెళ్తారు. లేదంటే ఎక్స్‌పీరియన్స్ అయితే వాళ్ళు ఎక్స్‌ట్రాక్ట్ చేస్తారు. దానికి మీ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేసి. ఆ రెండిటి ద్వారా ఎందుకు వాళ్ళు తీసుకుంటారంటే రెండిటిలో మాత్రమే వీళ్ళు మెంబర్‌షిప్ అనేది నమోదు చేసుకొనుంటారు. అలా కాకుండా
ఇప్పుడు ఆల్ బ్యూరోస్‌లో మెంబర్‌షిప్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాల్సి ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే కొంతమందికి ఈ సిబిల్‌లో ఎక్కువ స్కోర్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్‌లో తక్కువ ఉంటుంది. సీఆర్ఎఫ్‌లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో, తేడాగా ఉంటుంది ఈ క్రెడిట్ బ్యూరోస్‌లో డేటా అనేది. అలా కాకుండా అన్నిట్లో కూడా ఒకటే రకంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు పాస్ చేశారంటే అందరూ ఎగ్జాక్ట్‌గా సేమ్ నంబర్స్ అయితే మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ యొక్క అంతరాన్ని అంటే ఒక్కొక్క బ్యూరో ఒక రకమైనటువంటి స్కోర్ ఇవ్వకుండా తగ్గించడానికి అంటే వీటన్నిటిని ప్యారలైజ్ చేయడానికి మనకు ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. బట్ ఇప్పటికైతే నాకు తెలిసి బ్యాంక్స్ ఇంకా ఈ రూల్‌ని ఫాలో అప్ చేసుకోలేదు. అన్ని బ్యాంక్స్, అన్ని బ్యూరోస్‌లో కూడా మెంబర్‌గా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోలేదు గైస్. రీసెంట్‌గా నేనైతే హెచ్‌డీఎఫ్‌సీ సంబంధించి ఒక చిన్న అప్లికేషన్ పెట్టుకున్నా పర్సనల్ లోన్ సంబంధించి. సో, అది ఒక వీడియో చేద్దామని ట్రై చేశాను. బట్ దాంట్లో కూడా సేమ్ నాకు సిబిల్ ఎక్స్ట్రాక్ట్ అయింది స్కోర్ అలాగే ఎక్స్‌పీరియన్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇక సీఆర్ఎఫ్ కానీ, ఈక్విఫాక్స్ కానీ వీటికి సంబంధించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో, వీళ్ళు ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తారో అది ఒక మెసేజ్ రూపంలో కూడా మనకొచ్చేస్తుంది. సో, ఆ పాయింట్ కూడా మీకు మెన్షన్ చేస్తాం. మరి ఇలా అంతరాలు ఉండడం వల్ల ఇప్పుడు ఏమైపోతుందంటే నా స్కోర్‌లో కూడా సేమ్ సీఆర్ఎఫ్‌లో కానీ లేదంటే ఎక్స్‌పీరియన్స్‌లో కానీ నాకు క్వెరీ పడ్డట్టు హెచ్‌డీఎఫ్‌సీ నుంచి పడుతుంది దాంట్లో. ఇక రిమైనింగ్ 2 బ్యూరోస్‌లో నాకు అసలు హెచ్‌డీఎఫ్‌సీ సంబంధించి ఎటువంటి డేటా కూడా అక్కడ కనపడదు గైస్. మరి ఇక్కడ నాకు క్రెడిట్ కార్డ్ గాని లేదంటే పర్సనల్ లోన్ అప్లై అయిందనుకోండి ఇక్కడ స్కోర్ పెరగడమో, తగ్గడం జరుగుతుంది. మరి ఇక్కడ జరుగుతుంది గానీ అక్కడ స్కోర్ అనేది ఎటువంటి ఇంపాక్ట్ అయితే చేయదు. సో, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కోర్స్ మెయింటైన్ కాకుండా అందరికి ఒకటే డేటా వెళ్ళినట్టయితే అందరూ ఒకే రకమైన స్కోర్ మెయింటైన్ చేయడం అవకాశం ఉంటుంది. మనకి ఎవరు చూసుకున్నా కూడా ఒకటే స్కోర్ కనపడుతుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఫ్యూచర్‌లో ఉండదు. ఇక నెక్స్ట్ రూల్ రియల్ టైమ్ యాక్సెస్ ఫర్ నోటిఫికేషన్స్. అంటే మీరు ఏదైనా ఒక బ్యాంక్‌కి సపోజ్ నేను రీసెంట్‌గా చెప్పా కదా! హెచ్‌డీఎఫ్‌సీ యొక్క పర్సనల్ లోన్‌కి అప్లై చేశాను అనుకోండి. వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మనకు ఎక్స్‌పీరియన్స్ నుంచి లేదంటే సిబిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మన యొక్క క్రెడిట్ స్కోర్‌ని. మరి క్రెడిట్ స్కోర్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకొక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది. ఓటీపీ అయితే రాదు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క స్కోర్ అనేది వీళ్ళు ఫలానా బ్యాంక్ అని లేదంటే ఎన్‌బీఎఫ్‌సీ కానీ లేదంటే మైక్రో ఫైనాన్స్ కంపెనీ కానీ చూసిందని చెప్పి మాత్రమే మనకొక ఇన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ లేదంటే మెయిల్ రూపంలో పాస్ అవుతుంది. సో, ఇదొక రియల్ టైమ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. కానీ దీనివల్ల మనం ఎటువంటి దాన్ని ఆపలేం గైస్. చాలామంది ఏం చేస్తారంటే మనం ఒక బ్యాంక్ అప్లై చేసామంటే వాళ్ళ యొక్క సపోజ్ ఒక ఎన్‌బీఎఫ్‌సీస్ కంపెనీ తీసుకోండి. సపోజ్ మీరు ఏదైనా లోన్ అప్లికేషన్ కానీ లేదంటే ఎక్కడో చోట ఒక చిన్న నంబర్ మెన్షన్ చేసి అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడీ మెన్షన్ చేసి దాంతో పాటు పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మెన్షన్ చేశారంటే అది అక్కడి వరకు మాత్రమే పెట్టుకోదు. అది వేరే వాళ్ళకి పాస్ చేస్తుంది మీకు ఇన్ఫర్మేషన్. సో, వాళ్ళేం చేస్తారంటే వాళ్ళతో టై అప్ అయినటువంటి ప్రతి ఎన్‌బీఎఫ్‌సీ లేదంటే మైక్రో ఫైనాన్స్ కంపెనీతో ఈ యొక్క డేటా షేర్ చేసుకొని అందరూ కూడా మరి ఎక్కడ ఎలిజిబిలిటీ సరిపోతుందో చెక్ చేయమని చెప్తారు. వెంటనే వాళ్ళందరూ కూడా మీ యొక్క స్కోర్ ఇన్ఫర్మేషన్‌ని అంటే హార్డ్ ఎంక్వైరీస్‌ని వెంటనే స్టార్ట్ చేసేస్తారు. సో, అలా స్టార్ట్ చేసినప్పుడు మీకు నంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ అయితే ఒకటేసారి పడిపోతాయి. మీరు ఒకసారి గమనించారంటే మీరు ఒక్క బ్యాంక్ అప్లై చేస్తే 4, 5 బ్యాంక్స్ కింద కనబడుతూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్‌కి, పర్సనల్ లోన్‌కి అప్లై చేస్తామని చెప్పి. సో, ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా ఎవరెవరైనా సరే మన యొక్క ఇన్ఫర్మేషన్‌ని హార్డ్ ఎంక్వైరీ ద్వారా ఎవరైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలని చెప్పి ఒక రూల్ అయితే ఆర్‌బీఐ పాస్ చేసింది. మరి దీనికంటే బెటర్ ఇంకా నేను అడిగినట్టయితే దీనికి ఒక ఓటీపీ పెట్టినట్టయితే బెటర్ అనిపిస్తుంది కదా! ఎందుకంటే మనం యాక్సెస్ ఇస్తూనే కదా! వాళ్ళకి ఓటీపీ షేర్ చేస్తూనే వాళ్ళు మన డేటాను వాళ్ళు చూడగలరు. అలా కాకుండా మన యొక్క ప్రమేయం లేకుండానే వాళ్ళ డేటాను చూసినట్టయితే మనకి హార్డ్ ఎంక్వైరీస్ పెరిగి మన యొక్క స్కోర్ తగ్గుతుంది కదా! సో, చూడాలి మరి దీన్ని ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తుందో ఆర్‌బీఐ. మరి ఓటీపీ ఆప్షన్ తీసుకొచ్చినట్టయితే స్కోర్ చూడటానికి ఇంకా బెటర్‌గా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్. ఆల్మోస్ట్ ఈ ఆప్షన్ చాలా రోజుల నుంచే ఉంది. ఇప్పుడు మీరు గనక సిబిల్ ఒక అఫీషియల్ వెబ్‌సైట్‌లో వెళ్లి చెక్ చేసుకోవాలనుకుంటే స్కోర్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు పేటీఎంలో కావచ్చు, క్రెడిట్ కావచ్చు, గూగుల్ పే, ఫోన్‌పే ఇప్పుడు చాలా చోట్లయితే థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌లో మీకు క్రెడిట్ స్కోర్ ఫ్రీగా చెక్ చేసుకోవడానికి ఆప్షన్ కనబడుతుంది. అక్కడ ఎవ్రీ మంత్ వాళ్ళు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటారు. అప్డేట్ ఈస్ అవైలబుల్ అని చెప్పి కనబడుతుంటారు. అంటే రిఫ్రెష్ ఆప్షన్ ఈస్ అవైలబుల్ నౌ అని కనబడుతుంటుంది. అక్కడ వెళ్లి మీరు క్లిక్ చేశారంటే లేటెస్ట్ స్కోర్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు సిబిల్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో వెళ్లి చెక్ చేసుకున్నట్టయితే ఇంకా బెస్ట్‌గా మీకు రిజల్ట్స్ అనేవి కనబడుతుంటాయి. కానీ ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మాత్రమే చెక్ చేసుకోవచ్చు. అక్కడ వెళ్లి క్రెడిట్ ఎంక్వైరీస్ ఏంటి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ లేదంటే అకౌంట్స్ ఎన్ని కలిగి ఉన్నారు మీరు, అంటే క్రెడిట్ అకౌంట్స్ ఎన్ని కలిగి ఉన్నారు మీరు, మీ యొక్క పేమెంట్స్ ఏమైనా డిలే అయ్యి డిఫాల్టర్‌గా మారారా, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడే చెక్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ కనబడుతుంది. డీటెయిల్‌గా మనం రిపోర్ట్ కూడా ఒకసారి డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వార్నింగ్ బిఫోర్ డిఫాల్టర్. మరి ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఎక్కువగా ఏమైనా పేమెంట్స్ కలిగి ఉన్నట్టయితే మీరు ఏమన్నా మర్చిపోయారనుకోండి మీ పేమెంట్స్ చేయడాన్ని, అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క పేమెంట్ డిలే అయిందంటే మీరు డిఫాల్టర్‌గా అక్కడ నోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంతకు ముందు చెప్పా కదా! హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళు ఒక రకంగా, తర్వాత ఎస్‌బీఐ వాళ్ళు ఒక రకంగా, ఎన్‌బీఎఫ్‌సీస్ లేదంటే మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి చిన్న కంపెనీస్, అవి డిఫాల్ట్ అని చెప్పి పెట్టేస్తాయి. 60 డేస్ కంటే మీరు ఎక్కువ రోజులు మీ యొక్క పేమెంట్‌ని చేయకపోయినట్టయితే. మరి ఇటువంటి డిఫాల్ట్ ఆప్షన్ అనేది మీకు లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుంది క్రెడిట్ స్కోర్‌లో. మరి ఆ ఆప్షన్ నుంచి తప్పించుకోవడానికి ఇదొక చాలా బ్యాడ్ సిగ్నల్ అనమాట. మీకు క్రెడిట్ స్కోరు నంబర్ ఆఫ్ పాయింట్స్ అయితే ఒకసారిగా డౌన్ అయిపోతుంది. మరి దీని నుంచి తప్పించడానికే ఆర్‌బీఐ ఈ రూల్ అయితే పాస్ చేస్తుంది. మీరు ఎవరైతే డిఫాల్టర్‌గా ఉంటారో ఒక 60 డేస్ లోపల ఎవరైతే పేమెంట్ చేయకుండా ఉంటారో
వాళ్ళకి పదే పదే ఎస్ఎంఎస్ గానీ, మెయిల్ కానీ, కాల్స్ ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళేమన్నా మర్చిపోయినట్టయితే పేమెంట్ చేసుకోవడానికి ఒక జస్ట్ ఇండికేషన్ అనేది యూజ్ అవుతుంది. తద్వారా ఈ డిఫాల్ట్ ట్రాప్స్ నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి పదే పదే మీకు మెసేజెస్ లేదంటే కాల్స్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సో, చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు విసిగిస్తున్నారు మనం పేమెంట్ చేయకపోయినట్టయితే అనుకుంటుంటారు. కానీ అది మీ మీదే చాలా నెగెటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది గైస్. కాబట్టి మీరు గనక ఎప్పుడైనా సరే పేమెంట్ చేయకపోయినట్టయితే వితిన్ 60 డేస్ లోపల ఆ పేమెంట్‌ని అలాగ హోల్డ్ చేయకండి. మీరు కస్టమర్ కేర్‌తో గాని లేదంటే ఫలానా ఎన్‌బీఎఫ్‌సీస్ ఎక్కడ మీరు లోన్ గాని, క్రెడిట్ కార్డ్ బిల్ గాని పేమెంట్ చేయకుండా ఉంటారు కదా! వాళ్ళతో మాట్లాడండి. దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. తద్వారా మీరు డిఫాల్ట్ అనే ఆప్షన్ నుంచి తొలగిపోతారు. మళ్ళీ కొద్దిగా ఇంట్రెస్ట్ మళ్ళీ పడలేదు. మీరు ఈఎంఐలో దాన్ని పేమెంట్ చేసుకున్నారంటే మీ స్కోరు బెటర్‌గానే ఇంప్రూవ్ అవుతుంది. బ్యాడ్ ఇంపాక్ట్ అయితే పడదు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు వితిన్ 30 డేస్ లోపల రెజల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరేమన్నా సిబిల్‌లో గాని లేదంటే ఎక్స్‌పీరియన్స్‌లో గాని, సీఆర్ఎఫ్‌లో, ఈక్విఫాక్స్‌లో ఏమైనా సరే ఎర్రర్స్ కనపడ్డాయనుకోండి మీ రిపోర్ట్‌లో మీరు ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు అని అక్కడ ఎంక్వైరీ పడింది. మీరు ఏది లోన్ తీసుకోలేదు అయినా కూడా లోన్ కనపడిందనుకోండి. అప్పుడు మీరు అక్కడ ఒక డిస్ప్యూట్ అని రైజ్ చేసుకోవచ్చు. నాకు సంబంధించి ఇది లేదు. నాకు క్రెడిట్ రిపోర్ట్ ఇది తప్పుగా చూపిస్తుందని చెప్పి మీరు ఒక డిస్ప్యూట్ రైజ్ చేయొచ్చు. సో, దీనికి సంబంధించి కూడా వీడియో అయితే చేశాను. ఎలా డిస్ప్యూట్ రైజ్ చేయాలని చెప్పి కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక్కడ ఐ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా గైస్. సో, ఇక్కడ క్లిక్ చేసి మీరు కావాలంటే వీడియోని చూసుకోవచ్చు. మరి డిస్ప్యూట్ రైజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు కేస్ ఫైల్ చేస్తారో లేదంటే డిస్ప్యూట్ రైజ్ చేస్తారో ఆ రోజు నుంచి వితిన్ 30 డేస్ లోపల మీకు ఖచ్చితంగా రెజల్యూషన్ అనేది వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు? క్రెడిట్ బ్యూరోస్. మరి ఆ 30 డేస్ అనేది ఇక్కడ పీరియడ్ దాటిపోయిందనుకోండి. 30 డేస్ తర్వాత ఒక్క రోజుకి రూ. 100 చొప్పున మీకు ఫైన్ అనేది వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఆర్‌బీఐ రూల్. మరి ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే మీరు గమనించాలి. ఈ 30 డేస్ పీరియడ్‌లో 21 డేస్ అనేది బ్యాంక్‌కు సంబంధించి ఉంటాయి. సో, మీరు ఎప్పుడైతే మీ యొక్క ఎర్రర్‌ని వాళ్ళకి రైజ్ చేస్తారో ఆ డిస్ప్యూట్ రైజ్ చేసినట్టు 21 డేస్ లోపల మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే మీకు ఎర్రర్ ఉంది. అంటే నాకు ఈ బ్యాంక్‌లో నేను లోన్ తీసుకోలేదు. రాంగ్‌గా చూపించిందని మీరు మెన్షన్ చేస్తారు కదా! ఆ బ్యాంక్ వాళ్ళు ఈ క్రెడిట్ బ్యూరోస్‌కి 21 డేస్ లోపల రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోయినట్టయితే 21 డేస్ దాటిపోయినట్టయితే ఆ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్‌గా మీకు పెనాల్టీ అనేది చెల్లించాల్సి ఉంటుంది రూ. 100 చొప్పున. మరి ఈ 21 డేస్ నుంచి ఇంకా 30 డేస్ వరకు టైం ఉంది. అంటే 9 డేస్ వరకు టైం ఉంది కదా! ఈ 9 డేస్ లోపల సపోజ్ బ్యాంక్ వాళ్ళు 21 డేస్‌లో రిప్లై ఇచ్చేస్తారు క్రెడిట్ బ్యూరోస్‌కి. మరి ఇప్పుడు బాధ్యత క్రెడిట్ బ్యూరోస్ మీద ఉంటుంది. ఆ క్రెడిట్ బ్యూరోస్ వాళ్ళు 9 డేస్ లోపల మీ యొక్క ప్రాబ్లమ్‌కి రెజల్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ 9 డేస్ లోపల వాళ్ళు చెక్ చేస్తారు. మీ యొక్క ప్రాబ్లమ్ అనేది వాలిడా కాదా అని చెప్పి. మీరేమన్నా బై మిస్టేక్ ఎటువంటి ఎర్రర్స్ లేకపోయినా కూడా ఊరికనే అలా రైజ్ చేశారంటే అది మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే పనిగా రైజ్ చేశారంటే అదొక ఇన్‌వాలిడ్ క్వెరీ కిందకి వచ్చేస్తుంది. దానికి టైమ్ పీరియడ్ ఎక్కువ ఏముండదు. 30 డేస్ అనేమి ఉండదు. సింపుల్‌గా అది అలాగే డిజాల్వ్ అయిపోతుంది. సో, దానికి రెజల్యూషన్ ఏమి ఇవ్వాల్సిన పనైతే వాళ్ళ మీద ఉండదు. ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఓవరాల్‌గా చూసినట్టయితే మీరు ఏదైనా ఒక క్వెరీ రైజ్ చేస్తారంటే 30 డేస్ లోపల మీకు ఆన్సర్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే రూ. 100 ఫైన్ అనేది పర్ డే మీకు వాళ్ళు చెల్లిస్తారు. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది. అదే రిజెక్షన్ రీజన్. ఇది చాలామంది చాలా సార్లయితే నాకైతే కమెంట్ చేశారు. అన్నా నాకు క్రెడిట్ కార్డ్ అప్లై అవ్వలేదు. అలాగే లోన్ అప్లై చేశాను అయినా కూడా నాకు అప్లై అవ్వలేదు. సింపుల్‌గా బ్యాంక్ వాళ్ళు లేదంటే ఎన్‌బీఎఫ్‌సీస్, మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి వచ్చినటువంటి అప్లికేషన్‌ని వాళ్ళు రిజెక్ట్ చేసుకొని బికాస్ ఆఫ్ ఇంటర్నల్ పాలిసీస్ అంటారు. సో, బ్యాంక్ ఇంటర్నల్ పాలిసీ కావచ్చు లేదంటే వారి యొక్క కంపెనీ ఇంటర్నల్ పాలిసీ సంబంధించి మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయబడిందని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలాంటి రెస్పాన్స్ అయితే ఇక ముందు ఇవ్వకూడదని చెప్పి ఆర్‌బీఐ స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో చేయాలని చెప్పి లేటెస్ట్ కొత్తగా రూల్ అయితే పాస్ చేసింది. కానీ ఇప్పటికైతే ఇంప్లిమెంట్ అయినది ఇంకా నాకు కనపడలేదు. కొన్ని బ్యాంక్స్ మాత్రం ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నాయి. మీకు ఏదైనా క్రెడిట్ కార్డ్‌కి రిజెక్ట్ అయిందనుకోండి దానికి సర్టెన్ రీజన్ చెప్తున్నారు. మీ వద్ద మినిమమ్ క్రెడిట్ స్కోర్ లేదు. మినిమమ్ వాళ్ళకు 700 స్కోర్ కావాలనుకోండి. మీ దగ్గర క్రెడిట్ స్కోర్ 650 మాత్రమే ఉంది. సో, అందువల్ల రిజెక్ట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. లేదంటే నంబర్ ఆఫ్ క్వెరీస్ పడ్డాయి వితిన్ 3 మంత్స్‌లో, వితిన్ 6 మంత్స్‌లో మీకు. అందుకే మేము లోన్ గాని లేదంటే క్రెడిట్ కార్డ్‌ని రిజెక్ట్ చేస్తామని చెప్పి కొద్దిమంది మాత్రం ఈ విధంగా రెస్పాన్స్ ఇస్తున్నారు. సో, ఇంకా చాలామంది బికాస్ ఆఫ్ ఇంటర్నల్ పాలిసీస్ అని చెప్పి సింపుల్‌గా అలా ఒక లైన్ అయితే మెసేజ్ రూపంలో మీకు పాస్ చేస్తుంటారు. మరి ఇదైతే చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా! ఎందుకు నా క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అయింది? వాళ్ళకి రీజన్ తెలిస్తేనే కదా! మనం ఏదో ఒకటి అప్లై చేస్తాము. దానివల్ల ఏం ప్రాబ్లమ్ ఉంది అనేది మనకు తెలిస్తేనే కదా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి. కాబట్టి ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. మరి ఇంప్లిమెంట్ అవ్వాలని చెప్పి నేను స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నా గైస్. మరి నేను చెప్పినటువంటి పాయింట్స్‌లో మీకు ఏ పాయింట్ వాల్యుబుల్ అనిపించింది? అలాగే మీకు ఏ పాయింట్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, ఓవరాల్‌గా ఇదనమాట ఆర్‌బీఐ నుంచి రీసెంట్ టైమ్స్‌లో మనకు వచ్చినటువంటి కొన్ని క్రెడిట్ స్కోర్ సంబంధించి ఇంపార్టెంట్ రూల్స్. మరి ఈ రూల్స్ మీకు డెఫినిట్‌గా యూజ్ అయ్యాయనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేస్తుంటా. వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.